ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం డిసెంబర్ మాసం 16వ తేదీ అనగా సోమవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము హేమంత ఋతువు మార్గశిర మాసము దక్షిణాయనము బహుళపక్షం తిథి పాడ్యమి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. తదుపరి తిథి బహుళపక్షం విధియ డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 వరకు. నక్షత్రం ఆరుద్ర డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:20 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:13 వరకు. తదుపరి నక్షత్రం పునర్వసు డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:13 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:44 వరకు. కరణం కౌలవ డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:26 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. తైతుల డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 నుండి అదే రోజు రాత్రి 11:37 వరకు. గరజి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:37 నుండి డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:56 వరకు. వారము సోమవారము. ఈరోజు పండుగలు మరియు వ్రతాలు. ధనుర్మాస పూజ. సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 6:42. చంద్రాస్తమయము డిసెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 8:29 వరకు. రాహుకాలం ఉదయం 8:05 నుండి ఉదయం 9:27 వరకు. యమగండ కాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:11 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1:34 నుండి మధ్యాహ్నం 2:56 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:33 నుండి మధ్యాహ్నం 1:17 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:45 నుండి మధ్యాహ్నం 3:29 వరకు. వర్జ్యము ఉదయం 10:21 నుండి ఉదయం 11:53 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 5:11 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి తెల్లవారుజామున 5:55 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి అనగా ధనుస్సు రాశిలో సూర్యుడు. జన్మరాశి చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు వేగంగా వాహనాన్ని నడపకుండా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలకు ఈ రాశివారు ఈరోజు దూరంగా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా పనిచేసే చోట లేదా అత్తమామల తరపున కుటుంబ సభ్యులతో కానీ మీకు ఎవరో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకరి చేతిలో మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం మరియు సంబంధాల మధ్యన సామరస్యను కొనసాగించడం మీకు ఒక సవాలుగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మనసు కొద్దిగా చెదిరిపోవచ్చు. మీ సంబంధాలను ఈరోజు సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈరోజు కొన్ని కొత్త సవాళ్లు మరియు అవకాశాలతో నిండి ఉన్న రోజుగా చెప్పవచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉంటే అవి పూర్తి అవుతాయి. మీ ఆదాయ వనరులు ఈరోజు పెరుగుతాయి. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమైనా ఉంటే వృషభ రాశి వారికి ఈరోజు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. పాత రుణం ఏదైనా ఉంటే గనక దాన్ని చాలా వరకు ఈరోజు మీరు తిరిగి చెల్లించవచ్చు. కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు ఇంటి శుభ్రత మరియు నిర్వహణపై పూర్తి శ్రద్ధను చూపిస్తారు. మరికొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు ధన ప్రవాహం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ప్రసంగంలో వారి ప్రభావం కనబడుతుందని చెప్పవచ్చు. ప్రజలు వీరిని గౌరవిస్తారు. అదేవిధంగా వృషభ రాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో నైపుణ్యాలను బలోపేతం చేయడంలో సహాయం పొందవచ్చు. చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేసేటందుకై కొంతపాటి ఒత్తిడిని అనుభవించవచ్చు. ఇది ఒక సవాలుగా ఉంటుందని చెప్పాలి. చాలా కఠోరమైన శ్రమ తర్వాత మీరు విజయాన్ని సాధిస్తారు. ఈరోజు వృషభ రాశి విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించగలుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉన్నత విద్య కొరకై బాటలు వేస్తారు. ఈరోజు కొత్తగా ఏదైనా
ఈ రాశివారు పనిని ప్రారంభించాలి అని అనుకుంటే దానికి సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీ జీవన శైలి క్రమబద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అజాగ్రత్తగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవు. కొన్ని పెద్ద సమస్యలనే కలిగిస్తుంది. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సహాయంతో మీ మనోబలం బలపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ వైఖరిని మీరు సానుకూలంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాలలో సహకరించండి ఇరుగు పొరుగు వారికి. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో బలమైన మంచి సంబంధాలను కొనసాగించేటందుకై ప్రయత్నించండి. మీటింగ్స్ వలన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా బంధువుల రాకపోకలు కూడా ఈరోజు ఉంటాయి. వృషభ రాశి వారు పిల్లల కార్యకలాపాల పట్ల సంతృప్తి చెందుతారు. పాత సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అన్ని పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. సామాజిక రాజకీయ పరిధి పెరుగుతుంది. ఒక సమస్యకు పెద్ద పరిష్కారం దొరికినందుకు మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆస్తి కొనుగోలు మరియు అమ్మకం లాంటి వాటి ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఆర్థికమైన విషయాల్లో ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మరియు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశివారు అనవసరమైన చర్చలలో కూడా పాల్గొంటారు. ఇది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. కొంతమంది వృషభ రాశి వారు కుటుంబంలో ఒక ప్రియమైన వ్యక్తిని గురించిన విచారకరమైన వార్తను వింటారు. స్నేహితులను లేదా బంధువులను ఎవరైనా కలుసుకుంటారు. కుటుంబంతో కలిసి ఎవరైనా బంధువుల ఇంటికి లేదా వారు ఉండే ప్రదేశానికి సందర్శించేటందుకే ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు మనసు కలత చెందుతుందని చెప్పాలి. భార్యాభర్తల మధ్యన గొడవలు రావచ్చు. కొన్ని సమస్యలపై జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. అంతా ఈరోజు మనసు కలత చెందుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైన విషయాల్లో చిక్కుకోకుండా ఉండండి. అయితే ఈరోజు ఏదో మంచి జరగబోతుంది అనే కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా జీవితం పట్ల మీరు మరింత ఆశాజనకంగా ఉంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్న వృషభ రాశి వారు ఈరోజు మరింత ఉత్సాహంగా ఉంటారు. దుకాణదారులు ఈ రాశి వారు ఎవరైనా ఉంటే గనక వారికి లాభదాయకంగా ఈరోజు ఉంటుంది. కార్యాలయాల్లో పనిచేసే వారు ఎవరైనా ఉంటే గనక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కార్యాలయాల్లో రాజకీయాల్లో పడకండి, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళతారు. మీరు పనిచేసే ప్రదేశంలో వచ్చే ఏదైనా ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా బట్టల వ్యాపారం చేసే వారికి రానున్న రోజుల్లో మంచి లాభాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి మరియు వైవాహిక జీవితంలో ఉన్నవారికి కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఈరోజు పాత బంధువులను లేదా స్నేహితులను కలుసుకోవడం ద్వారా మీ జ్ఞాపకాలు కొన్ని రిఫ్రెష్ అవుతాయి. కొన్ని ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నందున కార్యాలయంలో పనిచేసేటప్పుడు ఓపిక చాలా అవసరం. అదేవిధంగా ఆర్థికంగా ఏ విషయంలోనైనా సరే ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించిన ఆందోళన చెందుతారు. ఈరోజు విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కస్టమర్ అవసరాలపై దృష్టిని పెట్టడం ద్వారా విక్రయాలు పెరుగుతాయి. తమ జీవితంలో ఉన్నవారికి కుటుంబ సభ్యుల నుండి ఆమోదం ఈరోజు లభిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారికి వారి ప్రత్యర్థులు మీపై ఆధిపత్యాన్ని ఈరోజు చేసేటందుకై ప్రయత్నించవచ్చు. ఈరోజు వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా డబ్బు విషయంలో మిమ్మల్ని ఒకరు మోసం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కొంతవరకు అనారోగ్యం కనపడుతుంది. మనసు కొద్దిపాటి కలత చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు వృషభ రాశి వారు తప్పనిసరిగా ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. వీలైన వారు దుర్గా చాలీసాను పఠించడం వలన మానసికంగా ధైర్యాన్ని పుంజుకుంటారు. బయటకు వెళ్ళేటప్పుడు పాకెట్ సైజులో ఉన్న హనుమాన్ చాలీసా బుక్ను దగ్గర ఉంచుకోండి. అదేవిధంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలను అవాయిడ్ చేయండి. వీలైతే ఈరోజు ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులను ధరించేటందుకై ప్రయత్నించండి. ఇవండి ఇవాళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.